గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు గీతా జాన్రెడ్డి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నిజంగా చాలా ఎక్సలెంట్ మాట్లాడారు కదా సంధ్య మేడం, శ్రీనివాస్ చారి సార్, పురుషోత్తం దాస్ సార్. ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చిరండి ఫస్ట్ టైం? ఊరికే క్లాస్ కొట్టిస్తారు కదా, కోపం వస్తుంది కదా మీకు. ఊరికే క్లాస్ కొట్టమని చెప్తున్నారు. సో ఏం కాదు, క్లాస్ కొట్టడం వల్ల మీకు బ్లడ్ ప్రెషర్ అనేది మంచిగా జరుగుతుంది, మీకు ఉండే ఆరోగ్యంగా ఉంటుంది. ఓకేనా? సో అవకాశం వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో నా పేరు గీతా జాన్రెడ్డి. నేను ఈ బిజినెస్లో లాగిన్ అయ్యి నియర్లీ 5 సంవత్సరాలు అవుతుంది. చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ కాబట్టి ఈ 5 సంవత్సరాలు నేను ఇందులో జర్నీ చేసిన. ఎస్ ఆర్ నో? సో ఎక్సలెంట్ అండి. ఫస్ట్ కొత్త వాళ్ళకి క్లారిటీ ఇస్తాను నేను. కొత్త వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే, ఇలాంటి బిజినెస్లు మా ఇంట వంట ఎవరు లేరు, అందరు జాబ్ చేస్తున్నారు, ఏదో బిజినెస్ చేస్తున్నారు, కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫస్ట్ టైం కదా. సో కొత్త వాళ్ళ మైండ్లో వచ్చే మాటలని చెప్తున్నా. ఫస్ట్ టైం ఇండస్ట్రీలో నేనే లాగిన్ అయినా మా కామ్దాన్గా. సో ఇలాంటి బిజినెస్లు మా ఫ్యామిలీలో ఎవరు చేయలేదు. ఎలా చేయాలి, నిజంగా వర్కౌట్ అవుతుందా, అసలు ఎవరు చేయని ఆపర్చునిటీ నేను సైన్ అప్ చేసిన, నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా, నేను సక్సెస్ అవుతానా? సో ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది అనమాట. మీకు ఒక చిన్న స్టోరీతో నేను ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. చాలా ఎక్సలెంట్ అనిపించింది నాకైతే నిజంగా. చూడండి, ఒక ఫిష్ ఎక్వేరియం షాప్ ఉంది. ఫిష్ ఎక్వేరియం తెలుసుగా, చేపలు అమ్మే షాపు. ఓకేనా? అక్వేరియంలో. సో ఆ షాప్ ఉందన్నమాట. ఆ షాప్లో అన్ని ఫిష్, అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. బ్లాక్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, పింక్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, అన్ని రకాల ఫిష్లు ఉన్నాయి. చాలా మంది వస్తున్నారు ఆ షాప్కి, కొనుక్కుంటున్నారు, పోతున్నారు. ఒకతను వచ్చి రెడ్ కలర్ అంటున్నారు, ఒకతను వచ్చి పింక్ అంటున్నారు, ఒకతను వచ్చి గ్రీన్ అంటున్నారు. సో డిఫరెంట్ కలర్స్ అన్ని తీసుకుంటున్నారు, పోతున్నారు. సో అందులో ఇంకొక ఫిష్ ఉంది, బ్లాక్ కలర్ ఫిష్. దాన్ని ఎవ్వరు కొనట్లేదు. బ్లాక్ కలర్ అసలు ఎవ్వరు అడగట్లేదు, దాని రేటు కూడా ఎవరు కొనడానికి ముందుకు రాగలేదు. సో ఆ బ్లాక్ ఫిష్ ఏం ఆలోచిస్తుంది, అదేంటి అంటే నేను బాగాలేనా, నేను నచ్చట్లేదా వాళ్ళకి, నన్ను ఎందుకు కొనట్లేరు, నాతో ఉన్న చేపలన్నీ పోయినాయి, సో నన్ను మాత్రం ఎవరు పర్చేస్ చేస్తలేరు అని చెప్పి అది మదన పడుతుంది అనమాట బ్లాక్ కలర్ ఫిష్. సో ఇక్కడ బ్లాక్ కలర్ ఫిష్ ప్రైస్ అనేది బయట ఉంది, అంతేనా? దాని రేటు ఆ ఎక్వేరియం బయట, సీసం బయట ఉంది. దాని రేట్ అనేది దానికి తెలియదు, అంతేనా? సో దాని రేటు దానికి తెలియదు. అంటే ఆ బ్లాక్ కలర్ ఫిష్ అనేది మిగతా ఫిష్ల కన్నా మంచి, అంటే చాలా రేర్ బ్రీడ్ అంట. అది ఎక్కడ దొరకదు, చాలా కాస్ట్లీ. ఎక్కడ దొరకని బ్రీడ్, చాలా కాస్ట్లీ బ్రీడ్. కాస్ట్లీ బ్రీడ్ ఎవరైనా కొంటారా? ఎవరు కొనరు, చాలా తక్కువ మంది. ఎవరు కొంటారంటే నిజంగా ఆ బ్లాక్ కలర్ ఫిష్ అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, అది అసలు నేను కరెక్ట్ కాదా, నేను అందరిలాగా లేనా, నన్ను ఎందుకు పర్చేస్ చేస్తలేరు అని మదన పడుతూ ఉంటుంది. కానీ దాని వాల్యూ అనేది దానికి తెలియదు, దాని రేట్ అనేది బయట ఉంది. ఇక్కడ వెస్టేజ్ ఆపర్చునిటీ కూడా అందరికీ తెలియదు, అందరికీ అర్థం కాదు. చాలా రేర్ బ్రీడ్ వెస్టేజ్ అనేది, రేర్ బ్రీడ్ అనమాట. సో అందరు ఇందులో లాగిన్ కాదు, చాలా తక్కువ మంది. సత్తా ఉన్నోళ్ళు మాత్రమే ఆ బ్లాక్ ఫిష్ కొంటారు, సత్తా ఉన్నోళ్ళు మాత్రమే వేస్టేజ్ లో సక్సెస్ అవుతారు, అంతేనా? సో ఇక్కడ మీరు సైన్ అప్ అయిన వాళ్ళకి, చాలా కొత్త వాళ్ళకి 100% డౌట్స్ ఉంటాయి. ఎవరు చెప్పినా వినట్లేరు. 10 మందికి చెప్పినాం, 20 మందికి చెప్పినాం, 100 మందికి చెప్పినాం, చాలా తక్కువ మంది లాగిన్ అవుతున్నారు, మాతో పాటు వస్తున్నారు. నేను తీసుకున్న అవకాశం తప్పుడు నిర్ణయమా అని మీకు డౌట్ వస్తుంది. కొత్త వాళ్ళకి 100% వస్తుంది. కానీ ఇక్కడ ఆలోచించండి, నిజంగా క్వాలిటీ పీపుల్ మాత్రమే మనతో జర్నీ చేస్తారు. 100% డ్రీమ్స్ ఉన్న పీపుల్ మాత్రమే మనతో జర్నీ చేస్తారు. సో ఏదో వస్తున్నామా, పోతున్నామా, జాబ్లో 10,000 20,000 వచ్చినాయా, జీవితం గడిచిందా అనేటోళ్ళకి ఈ బిజినెస్ అర్థం కాదండి. సో వాళ్ళని చూసి మీరు ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. ఇక్కడ దాకా వచ్చినాము అంటే మనం అదృష్టవంతులం కాబట్టి ఇంత దూరం వచ్చినాం. ఎస్ అన్నో? ఎంతో మందికి చెప్పినాం. ఇప్పుడు ఈ మీటింగ్ కూడా మేము పొద్దున్న నుంచి ఎన్ని కాల్స్ చేసినామో, ఒక్కసారి రండి, జీవితం మారుతుంది. మీరు తీసుకునే అవకాశం ద్వారా ఎన్నో జీవితాలు మారుతాయి. మీ జీవితం కాదు, మీ ద్వారా ఎన్నో జీవితాలు మారుతాయి అని చెప్పినాం. మాకొద్దు, మాకు ఫంక్షన్ ఉంది, మాకు బిజీ ఉంది. సాయంత్రం గృహప్రవేశం ఉంటే మీటింగ్కి రాలేదు ఒక ఆయన. నాకు నవ్వు వచ్చి ఆయన చెప్తుండే, ఎప్పుడు ఉంది సార్ అంటే ఈవినింగ్ ఉంది మేడం ఫంక్షన్.
మరి ఈవినింగ్ అయిపోతుంది కదా సార్ మీటింగ్ నుంచి వెళ్ళిపోండి అంటే, లేదు నాకు కుదరదు, ఈరోజు నాకు ఫంక్షన్ ఉంది, అదే నా మైండ్ ఉంది, సో నేను ఫంక్షన్కే పోవాలి. సో చూడండి ఒక్కసారి, అంటే ఏం చేస్తున్నాం మనము, ఎటు వెళ్తున్నాము, మన జీవితం ఎటు పోతుంది, మనమే ఇప్పుడు ఒకసారి రియాలిటీ మాట్లాడుకుందాం. మన లైఫ్ మనము వస్తుంది, శాలరీ వస్తుంది, నెలాఖరు వరకు శాలరీ ఉంటుందండి, 10 రోజుల్లో ఖతమైపోతుంది శాలరీ. ఎస్ అర్ నో? శాలరీ రాకముందే లెక్కలు వేసి పెట్టుకుంటాం, చిట్టి అని ప్రతి ఖర్చులు రాసి పెట్టుకుంటామా లేదా? సో చూడండి, అంటే ఇప్పుడే మనము ఇలాంటి బ్రతుకుతున్నామంటే నెక్స్ట్ మన తరం ఎట్లా ఉండాలి, నెక్స్ట్ పిల్లల తరం ఎట్లుండాలి, అసలు ఎక్కడ పెడుతున్నాం మన క్వాలిటీ టైము. నిన్న టీవీలో చూసినాను, నేను టీవీలో కాదు, ఒక న్యూస్ నాకు తెలిసింది. అంటే ఆ సినిమాకి పుష్ప 2 సినిమాకి వెళ్ళి ఒక లేడీ పిల్లల్ని తీసుకొని పోయిందంట, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. తొక్కిసలు ఆటలో ఆమె చనిపోయింది. ఆ ఫ్యామిలీకి ఏమైనా ఆధారం ఉందా? ఇప్పుడు తల్లి లేని పిల్లలు అయిపోయారా లేదా? ఎక్కడ పెడుతున్నామండి టైం అసలు? ఒక్కసారి ఆలోచించండి. ఏం చేసినా కానీ మన పిల్లల కోసమే, వాళ్ళ ఫ్యూచర్ కోసమే. ఎస్ ఆర్ నో? సో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీద మీ పిల్లల జీవితం ఆధారపడి ఉంటుంది, ప్రతి నిర్ణయం మీద, అది మంచి అయినా చెడైనా. సో వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఎవరైనా సరే మీరు తీసుకునే నిర్ణయం మీదనే వాళ్ళ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఆచితూచి అడిగేయండి. మీరు తీసుకునే ఈ అవకాశం అనేది చాలా అద్భుతమైనది. దీని వాల్యూ మీకు ఇప్పుడు అర్థం కాదు. ఖచ్చితంగా ఈ బిజినెస్ నుంచి 1 lakh ప్లస్ ఇన్కమ్, మంచి కార్లో తిరిగినప్పుడు వెస్టీజ్ అంటే ఏంది, ఈ అవకాశం రాకపోతే నా జీవితం ఎటుపోతుండే, అప్పుడు మీరు ఆలోచిస్తారు ఖచ్చితంగా. సో గ్రేట్ అండి, నిజంగా నేనైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతా. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం డైరీలో నా పేరు లేకపోతే ఈరోజు నేను వంటింట్లో కూరలు వండుకుంటూ ఉండేదాన్ని. ఎస్ సార్ నో? సింపుల్ హోమ్ మేకర్ని నేను, అంతే. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ ఆ ఇంట్లోనే ఉండేదాన్ని. ఈరోజు 2.5 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నా, 8 lakhs వరకు గిఫ్ట్ కార్ తీసుకున్నా 3 సంవత్సరాల క్రితం. సార్ నా కార్లో నా ఓన్ డ్రైవింగ్తో నేను బిజినెస్ చేస్తున్నా. బాగుందా లేదా? ప్రతి ఒక్కరికి ఇది సాధ్యం అవుతుంది. 100 out of 100% సాధ్యం అవుతుంది. ఆ బ్లాక్ ఫిష్ లాగా మీరు మదన పడద్దు, మీ వాల్యూ మీకు తెలియదు. ఓకేనా? సో ఖచ్చితంగా జర్నీ చేయండి, సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. జస్ట్ 2 years అంతే. మీకు ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేసిరో, మీ సక్సెస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ చేతులు 2 సంవత్సరాలు వదలకండి. 100% మనకంటూ ఒక పేరు, ప్రతిష్టలు అన్ని సంపాదించుకుంటాం మనం. డబ్బు లేకపోతే ఎవరికి మనకు అనిపించం. ఎస్ ఆర్ నో? సొంత అక్క చెల్లెలకి, అన్నదమ్ములకు కూడా మనకంటే వాల్యూ ఉండదు. మన ఫోన్ ఎత్తడానికి కూడా వాళ్ళకి బరువు అవుతుంది. ఎస్ ఆర్ నో? డబ్బు లేకపోతే ఫోన్ ఎత్తితే ఏం డబ్బులు అడుగుతాడు, అంతేనా? కష్టాలు ఉన్నప్పుడు ఎవరన్నా వస్తారా? ఎవ్వరు రారండి, మాటలు చెప్తారు అంతే. అదే డబ్బు ఉన్నప్పుడు నేను వాళ్ళ అన్నని, నేను వాళ్ళ తమ్ముని, నేను వాళ్ళ అక్కని, నేను వాళ్ళ చెల్లెని నేను అని చెప్తారు. ఎస్ ఆర్ నో? సో ఖచ్చితంగా మనీతోటే అన్ని ముడిపడి ఉన్నాయి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఒకసారి పేపర్లో రాసి పెట్టుకోండి. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, ఫ్యామిలీ ప్రాబ్లం ఉందా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా పేపర్లో రాసి పెట్టుకోండి. లాస్ట్లో దాని రిజల్ట్, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? డబ్బే, మనీనే. ఆ మనీ గెయిన్ చేస్తే చాలు, అన్నీ మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకేనా? టేక్ ఏ రైట్ డెసిషన్. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం మీద మీ జీవితం ఆధారపడి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్. Thank you so much.